తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నిధులు 450 కోట్ల రూపాయలు 4 అకౌంట్లో ఉన్నటువంటిది ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేలు చీలిపోయారు, ఎంపీలు చీలిపోయారు. ఎమ్మెల్యేల తరపున ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారో తనే ఇప్పుడు అంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వంలో రితబ్రత్ చటర్జీ అతను వాళ్ళకే చెందుతుందని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఆ కారణంగా ఈడీ ఇట్లా చేయడానికి లేదు. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ నిధుల నుంచి దారి మళ్ళీ వేరే కార్యకలాపాలకు వెళ్ళిందన్నది ఆల్రెడీ దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఆ నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. సంఘ విద్రోహ శక్తులకి బంగ్లాదేశీ పాస్పోర్ట్లు బంగ్లాదేశీ వాళ్ళకి ఇక్కడి నుంచి రావడానికి ఇక్కడ పాస్పోర్ట్ ఇట్లాంటి వ్యవహారాలు నడపడానికి ఒక వింగ్ నడిచింది. ఆ వింగు డబ్బులు ఇందులో పడ్డాయి, వీళ్ళ డబ్బులు అందులోకి వెళ్ళినాయి. ఆ కారణాల మీద ఇప్పుడు ఈడీ విచారణ అయితే ప్రారంభించింది, ఫ్రీజ్ చేసింది. ఇప్పుడు 450 కోట్ల రూపాయలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వాడుకోవడానికి లేదు. అదే సందర్భంలో ఈడీ కేసును ఫేస్ చేయాల్సి ఉంటుంది.